మీరు ఎటువంటి స్టెప్ ఏ విషయంలో తీసుకున్నా రిఫ్లెక్షన్ ఆయన అమోఘ్ దేశపతి పర్సనల్గా రిఫ్లెక్షన్ ఛానల్ కూడా మీరు చాలా గొప్ప. అసలు మీరు ఎంత సేవ్ చేస్తున్నారో 3 years నుంచి. ఇట్స్ అమేజింగ్. అమోఘ్ అనగానే ఇట్స్ అమేజింగ్ పర్సన్ అనమాట. దేశపతి కానీ మీరు దేశభక్తులు, దేశానికి ప్రపంచానికి ఒక రోల్ మోడల్ లాగా తయారైపోతున్నారు. మెనీ థింగ్స్ చాలా గొప్ప విషయాలు చేస్తున్నారు. వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్ అనమాట. ఎందుకంటే ఈ మధ్య ధర్మాన్ని గురించి మాట్లాడాలంటే ఎవరు కనపట్లేదండి. ఏంటో మరి ఏం జబ్బో తెలియదు మనకి. మన హిందూసే మన ధర్మాన్ని గురించి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాం. అంటే ఆ ధర్మం అనేది ఎంత గొప్ప వర్డ్ అసలు ఎవరికి తెలియట్లేదండి. ఊరినే ఇప్పుడు మనకి కర్మ రిలీజన్స్కి మనకి డిఫరెన్స్ ఏమిటి? ధర్మం అనగానే ఏమిటి? ప్రపంచంలో ఎవ్రీబడి ఈజ్ అవర్ ఫ్రెండ్. మన బంధు, సర్వజన బంధు లాంటిది అనుకోండి. దట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. సర్వజన శత్రువు ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం. అంతే కదండి. వాళ్ళు మన ఎనిమి వాళ్ళ ప్రకారం మనని చంపేసినా పర్వాలేదు, వాళ్ళకి చంపాలని కూడా ఉంది. వాళ్ళంతా ఎనిమీస్. సర్వజనానికి వాళ్ళు ఎనిమీస్. మనమేమో ఓన్లీ థింక్ అబౌట్ సర్వజనం బంధువులు. ధర్మం, సత్యం, ఈ 2 కాన్సెప్ట్లు మనం లైఫ్ అంతా లీడ్ చేస్తున్నాం. మహర్షులు ఎప్పటి నుంచి ఎన్ని గ్రంథాలు రాశారు. ఒక్క మాటకి రాముడు అయ్యా నువ్వు వెళ్ళాలంటే ఏమన్నా క్వశ్చన్ చేశాడండి? నా తండ్రి గారు చెప్పారు, నేను వెళ్ళాలి. అంటే ఒక రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్, రెస్పెక్ట్ ఫర్ సనాతన ధర్మ, రెస్పెక్ట్ ఫర్ గురూస్, రెస్పెక్ట్ ఫర్ అవర్ ప్రిన్సిపల్స్. అది పోయిందండి, శాంతం పోయిందనమాట. ఏదో ప్రచుడు అయ్యా ఎందుకు అడగపోయాడు శుభ్రంగా ఇంట్లో ఉండటానికి అనేవాళ్ళు కూడా ఉన్నారండి. అటువంటి సంస్కృతిని మనం ఇంత లోపు తీసుకొస్తానంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అంటే ఎక్కడ కూడా మనం ఎవరిని హానించం. మనం అసలు మైండ్లోనే రాదు అది. వాళ్ళు అది తప్ప ఇంకా వాళ్ళకి ఏది ఇంకా ఏది రాదు. చంపటం కానీ, కన్వర్షన్ కానీ, టెర్రర్ ఆర్ కన్వర్షన్, దీస్ ఆర్ ది ఓన్లీ వర్డ్స్ దే నో. కన్వర్షన్ క్రిస్టియన్స్, టెర్రర్ ముస్లిమ్స్. మీకు చెప్పానో లేదో, ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత డెమలిష్ దీస్ చర్చెస్. సో నాకు మా ఊళ్ళో యుఎస్లో ఫ్రిస్కో టెక్సస్ మేము ఉండేది. 4 వారాలు ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ డెమాన్స్ట్రేటెడ్ అగేన్స్ట్ మీ అండ్ అవర్ ఆర్గనైజేషన్. 4 వారాలు. మీరు ఊరినే గూగుల్కి వెళ్ళి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అని పెట్టండి. ఫస్ట్ 20 వాళ్ళయే ఉంటాయి ముస్లిమ్స్ రాసింది అగేన్స్ట్ అస్. ఊరినే ట్రై చేయండి ఎప్పుడన్నా మీరు. వాళ్ళు అంత ఆర్గనైజ్డ్. నేను ఎప్పుడు 20 years రాసింది, దే ఆర్ మానిటరింగ్ మీ లైక్ ఎనీథింగ్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే. నాకే గ్యాప్ లేదు రాసినవి. వాళ్ళు చెబుతున్నారు దిస్ ఈజ్ ఈయనట్టు రాశాడు అది ఇదని. అంత రీసెర్చ్ చేస్తున్నారు మా వెబ్సైట్ గురించి. సో 4 వారాలు చేశారండి. సో దెర్ వాజ్ ఎ థ్రెట్ అగేన్స్ట్ మీ. పోలీసులు కూడా కాల్డ్ అండ్ సెడ్ ప్లీజ్ లెట్ us know if you need any help, we will come and protect you. We will go around your house to make sure that you are safe. అదంతా పోలీసు వాళ్ళు మాకు బాగా అందించారనమాట. ముస్లిమ్స్ కొంతమంది వచ్చి మేము లేనప్పుడు డే టైం వచ్చి కరాచీ స్వీట్స్ ఇంత ప్యాకెట్లు పెట్టారు ఇంటి ముందు. అంటే ఎందుకు అయ్యా మాకు తెలుసు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎనీథింగ్ యూ కెన్ డూ.
అని మెసేజ్. ఆ సంవత్సరం ఇప్పుడు అమెరికాలో సో మెనీ క్రిస్టియన్స్ ఆర్ దేర్, ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్స్, తెలుగు వాళ్ళు దే సెంట్ వర్డ్ ఇక్కడ ఇండియాకి. ఎందుకంటే ఈయన ఇల్లీగల్గా చర్చిని డెమలిష్ చేయమని అంటున్నాడు. సో నేను నవంబర్ డిసెంబర్ వస్తారని వాళ్ళకి తెలిసిపోయింది. ఆయన వస్తున్నాడు ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో, మీ చర్చిని కూల్చడానికి అని వస్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉందని మొత్తం ఇది సర్క్యులేట్ అయింది ఇన్ఫర్మేషన్. 22 నవంబర్ డిసెంబర్లో మనకు తెలిసిన కొంతమందిని, అరవిందరావు గారు ఎటువంటి వాళ్ళందరినీ అడిగితే, ఐ మీన్ డేంజర్ లేకపోవచ్చు కానండి, మీరు రిస్క్ తీసుకోవద్దు అండ్ ఆంధ్రాకి పోవద్దు అన్నారు. సో నేను 22లో ఆంధ్రాకి పోలేదు. ఓకే. ఎందుకంటే అందరూ అట్లీస్ట్ ఐ మీన్ నాట్ అందరూ, ఇట్ కుడ్ బి 1 or 2 ఉండదు, సరిపోతుంది. ఏముంది, రఫ్ చేసినా సరిపోతుంది, ఏదైనా చేయొచ్చు కదా. యాక్చువల్ నాకు ఎప్పుడు మీతో మాట్లాడుతూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది. అండ్ మీ ఎక్స్పీరియన్స్ అట్లాంటిది, అండ్ మీరు చూసింది, మీరు చేస్తున్నది అద్భుతం సార్. అండ్ చాలా 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 థ్యాంక్ యూ. మీ నిజంగా నాకు తెలుసు మీరు భారత్కి వచ్చారు అంటే అక్కడ నుంచి ఇక్కడ మీకు ఎంత స్కెడ్యూల్ మీకు ఎట్లా ఉంటుందో, ఎంత బిజీగా ఉంటుందో. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు మీ ముందు పెట్టుకున్నటువంటి పనులు కూడా చాలా పెద్దవి, బట్ అవన్నీ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మీ కార్యక్రమంలో రిఫ్లెక్షన్ అమ్మకు మరొకసారి చెప్తున్నాం, ఏదో చిన్న పాత్ర, ఖచ్చితంగా ధర్మం కోసం ఎప్పుడు ఉంటాం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you so much, Amod. Sir. I really enjoyed talking to you. You were smiling, sir. You were probing questions, and your passion for Sanatana Dharma, to protect it, helping people like him, Sir. exposing some of the injustices afflicting our Sanatana Dharma, and the government's impartiality. ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ పోతానో తెలియదు. ఇక వెంకటేశ్వర స్వామికి వదిలేయటం, మన కర్మలు మన ధర్మం మనం నిర్వహించడం అంతే సార్. చాలా క్లియర్గా అరటి పనులు ఇట్లా తీసి నోట్లో పెడతారు అనే సామెత ఉంటుంది కదా, అంత క్లియర్గా చెప్పిర్రు. అది మనం చేయకపోతే ఏం కోల్పోతామనే విషయం కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. వారి జీవితాన్ని ధర్మం కోసం మాత్రమే చేస్తున్నారు. సో మన వంతు మనం ఏం చేద్దాం, దయచేసి ఆలోచించండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియోని సాధ్యమైనంత మేర ఎక్కువ మందికి చేర్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రాబ్లం ఏం లేదు అనుకుంటాం మనం. సార్ ఇంతకుముందు అన్నారు సనాతన ధర్మం ఎప్పటికీ ఏం కాదు అనేటటువంటి ఒక మూసలో, ఒక ఊహలో కొట్టుకపోతున్నారు జనాలు. ఫస్ట్ అది మారాలి అని, ఖచ్చితంగా అది మారాల్సినటువంటి అవసరం ఉన్నది. సనాతన ధర్మానికి ఏం కాదు ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా, కానీ ఇక్కడ కానీ ఉన్నది. సనాతన ధర్మాన్ని మనం పాటించలేకపోతే, సనాతన ధర్మం మనతో లేకపోతే మనకేమవుతుంది అంటే, మరో బంగ్లాదేశ్లో చెట్టు గట్టేసి ఆయనను కాలబెట్టిరు కదా, అది రేపు నువ్వో నేను అయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. 100%. అది అందుకోసం ధర్మం ఇక్కడ నిలబడాలి. మళ్ళీ స్వార్థమే, మన స్వార్థమే, మన కోసమే.